వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతి విద్యార్థి దశ నుండే చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలని రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీత అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలను అనుసరించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జగడగుంటపాలెం గ్రామంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్కింగ్ ప్లేసెస్ టు ఉమెన్ అనే కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సీత మాట్లాడుతూ పని ప్రదేశాలలో సురక్షితమైన పని వాతావరణం ఉండాలని, అలా కాకుండా కార్యాలయాల్లో లైంగిక వేధింపులు జరిపినట్లయితే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా పిల్లలపై కూడా లైంగిక వేధింపులు ఎక్కువ కావడం కలవరపాటుకు గురి చేస్తుందని, పిల్లలపై జరిగే లైంగిక దాడులకు 2012వ సంవత్సరంలో ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. లైంగికంగా తమను తాము సంతోషపెట్టుకోవడం కోసం పెద్దవాళ్లు అభం శుభం తెలియని పిల్లలను ఇబ్బంది పెట్టే విధంగా తాకటం, వారిపై సెక్షువల్గా దాడి చేయడాన్ని చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్డ్గా పరిగణించడం జరుగుతుందని, ఒకవేళ పిల్లల సమ్మతితో లైంగిక చర్య జరిగినా అది కూడా చైల్డ్ అబ్యూజ్డ్ కిందకే వస్తుందని తెలిపారు. పిల్లలపై జరిగే లైంగిక వేధింపులపై కేసు నమోదు చేయడానికి ఫోక్సో చట్టం ఎటువంటి గడువు విధించలేదని, ఏదైనా కారణం చేత బాలిక లేదా బాలుడు లైంగిక దాడి జరిగిన వెంటనే ఫిర్యాదు చేయకపోయినా తరువాత కాలంలో అనగా ఏ వయసులోనైనా అతడు లేదా ఆమె చిన్నతనంలో వారు ఎదుర్కొన్నటువంటి లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ కుమార్, పిఈటి రవికుమార్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 90% మీకు అవసరం లేకపోతే ఫోన్ని అవాయిడ్ చేయండి. మీరు చదువు కోసమే అంటున్నారు కానీ కాదు, దాంతోపాటు ఇంకా మిగిలినవి కూడా ఉంటాయి. ఫ్రెండ్స్కి షేర్ చేయడాలు, ఫొటోస్ షేర్ చేయకండి. మెయిన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అవి మీకు తెలియకుండానే చేతులు మారిపోతాయి, అకౌంట్స్ నుంచి అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాయి. అది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మీకే తెలియదు ఆ విషయం. అలాంటివి చూసినవి కూడా ఉన్నాయి. అవే సైబర్ క్రైమ్స్ అనమాట. అవన్నీ కూడా తర్వాత మనం ఏం చేసినా కూడా దాంట్లో ఉపయోగం ఉండదు. మార్ఫింగ్లు చేసేస్తారు, ఫొటోస్ పెట్టేసేసి వేరేవన్నీ మార్ఫింగ్ చేసేస్తారు, అవునా? సో 90% ఫొటోస్ని మెయిన్ అవాయిడ్ చేసేసేయండి. ఫోన్లు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి. అమ్మ ఫోన్లు వాడుకోండి, లేదంటే మీకు మాట్లాడుకోవడానికి తప్ప దేనికి అవసరం ఉంటుంది? ఏదైనా చదువుకోవడానికి ఈ వయసులో అంతకు మించే ఉంటుంది. రీల్స్తో పెద్ద పని ఉండదు, చదువుకోండి చక్కగా. ఇలాంటివన్నీ కూడా మీకు తెలియటానికి దానికోసమని ఇక్కడికి వచ్చాం. ఈ ఫోక్సో యాక్ట్ ఏంటంటే దానికి 18 years లోపల పిల్లలు కన్సెంట్ ఇచ్చి, ఆడపిల్లలు కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఎవరు కూడా వాళ్ళని టచ్ చేయడానికి వీలేదు. టచ్ చేస్తే దానికి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయన్నమాట. మగపిల్లలు అయితే అసలు బయటకే రాలేరు. దగ్గర 3 months పాటు మీకు బెయిల్ దొరకటం కానీ అలాంటివి కానీ ఏవి ఉండవు. సొసైటీలో పేర్లు పోతాయి, మీ తల్లిదండ్రులు తలకాయలు పైకెత్తుకోలేరు. అలా చేసి ఇంకా అక్కడ ఏదైనా చిన్నది ఊరికి నేను చెప్పాను కదా ఇందాక, చేయి టచ్ చేసినా కూడా డేంజర్. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిన. Very much important for us that to achieve the ultimate goal. And what is our ultimate goal? To become a good citizen of the country. And how we can become the good citizen of country? When we will be aware, when we will have awareness. So today our honorable madam covered all the areas whatever is required, and now you are very much clear that what is good, what is bad for all of you, and how you can protect yourself. అంగన్వాడీలు తమ జీతాలు పెంచాలని కోరుతూ చేపట్టిన దీక్షలు 40వ రోజుకు చేరుకున్నాయి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా బతకాలంటే తమకిచ్చే 10,500 ఏమాత్రం సరిపోవడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు జీతాలు పెంచి ఇవ్వాలని చేపట్టిన దీక్షలు 40వ రోజుకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్లో చలనం లేదని అంగన్వాడీలు వాపోయారు. జీతాలు పెంచాలని కోరుతూ బాలాజీరావుపేటలో ఐసీడీఎస్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. న్యాయబద్ధమైన మా డిమాండ్ల సాధనకై దీక్షలు చేపడితే ఎస్మా ప్రయోగిస్తామని అధికారులు బెదిరించడం సమంజసం కాదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. 40 రోజుల నుంచి రోడ్ల మీద క్రిస్మస్, జనవరి 1, సంక్రాంతి
ఇవన్నీ చేసుకుంటున్నా కానీ ఆయన కనబడలేదా వినపడలేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీలు ఈ రోజున నిన్న వాళ్ళిచ్చే షోకాజ్ నోటీసులకి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఏ జీవో లేకుండానే అధికారులు మిమ్మల్ని ఉద్యోగాలు తీసివేస్తున్నారు, తీసివేయబోతున్నాం మీరు ఉద్యోగాల్లో చేరకపోతే అని భయపెట్టే విధంగా కొంతమందిని బెదిరించి, కొంతమందిని అదిలించి, భయపెట్టి వాళ్ళు చెప్తే వింటారనుకునే వాళ్ళు అక్కడొకడు బలహీనంగా ఉండే వాళ్ళని ప్రలోభపెట్టి ప్రచారం ఏంటంటే అదిగో వాళ్ళు చేరారు, వీళ్ళు చేరారు, మీరెందుకు చేరరు, మీరు చేరకపోతే మీ ఉద్యోగాలు పోతాయని బెదిరిస్తున్నారు అంటే ఎంత అధమస్థాయికి దిగజారారో అర్థమవుతుంది. ఈరోజు మీ కార్యాలయాన్ని ముట్టడించాలని పరిస్థితిని మీరే కల్పించారు. ఈ ప్రభుత్వం సమస్య పరిష్కరించేదాకా అంగన్వాడీ వాళ్ళు వెనక్కి తగ్గరు. ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే మేము అంగన్వాడీలకు తెలియజేస్తున్నామని ఐసీడీఎస్ సిడిపిఓ అధికారిని డాక్టర్ సునీత తెలిపారు. ప్రభుత్వం నుండి ఎటువంటి జీవో కూడా రాకుండానే టర్మినేషన్ నిన్నటి వరకు ఎస్మా అన్నారు, తర్వాత షోకాజ్ నోటీసులు అన్నారు. వాటికేటికి మేము బెదరం లేదని చెప్పి ఈరోజు కొత్తగా నిన్న షోకాజ్ నోటీసులకి మేము సమాధానాలు ఇచ్చాము. దానికి గాను నిన్న మధ్యాహ్నం నుంచే ప్రభుత్వం నుంచి ఎటువంటి మా జీవోలు ఎటువంటి ఏమీ లేకుండానే ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మా పై అధికారులు మమ్మల్ని బెదిరించడానికి మీకు టెర్మినేషన్ వచ్చేస్తుంది, టెర్మినేషన్ లెటర్ వస్తే మీ ఉద్యోగాలు పోతాయి అని బెదిరింపులు సాగించారు. అలాగే ఒక చోట నుండి ఇంకొక చోటకి దుష్ప్రచారం అనమాట. ఆ సెక్టార్లో జాయిన్ అయ్యారు, ఈ సెక్టార్లో జాయిన్ అయ్యారు, ఆ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు, మీరు కూడా జాయిన్ అవ్వండి, లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి అని బెదిరిస్తున్నారు మమ్మల్ని. మేము ఎటువంటి బెదిరింపులు చేసినప్పటికీను ఎవరు మీ అదరమండి, అందరం మేము సమ్మెలోనే ఉంటాము, సమ్మెలోనే చేస్తాము. మా వైపు ఇలా బెదిరిస్తే మాత్రం మేము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ గత 40 రోజుల నుంచి కూడాను ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మాకు వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళకి నోటీస్ అనేది ఇమ్మన్నారు, అది ఇవ్వడం జరిగింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళు నిన్న రిప్లై ఇచ్చారు నోటీస్కి. రిప్లై ఇచ్చిన తర్వాత ఎవరైనా జాయిన్ అయితే కనుక జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే జాయిన్ చేసుకోండి అని చెప్పి కూడాను మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ప్రకారమే మేము కూడాను ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, జాయిన్ చేసుకుంటాము అని చెప్పాము. తర్వాత నిన్న సాయంత్రం మాకు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ జరిపి మాకు పైనుంచి ఆర్డర్స్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ రోజులోపు వాళ్ళకి టెర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి, అందువల్ల ఆ మాట చెప్పి ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ చేసుకోండి అని చెప్పారు. అదే విషయము నేను సెక్టార్ లీడర్స్ కానీ కొంతమంది వర్కర్స్ వాళ్ళందరికీ కూడాను ఇది పరిస్థితి అని చెప్పాను. నాకు ప్రాజెక్టుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుమారి తను కూడా కాల్ చేసి జీవో ఏమన్నా వచ్చిందా మేడం టర్మినేషన్ ఆర్డర్స్కి అని చెప్తే జీవో అయితే ఏమీ రాలేదమ్మా ప్రస్తుతానికి, మాకు ఓరల్గానే వీసీలో చెప్పారు, అది టర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి అని అంటున్నారు, అందుకని ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పాను. ఒకవేళ టర్మినేషన్ ఆర్డర్స్ వస్తే కనుక ఇబ్బంది పడతారు అని చెప్పి అది మాత్రమే చెప్పాం. కానీ ఎవరు కూడాను వర్కర్స్ని బెదిరించడము హెల్పర్స్ని బెదిరించడం కానీ జరగలేదు. స్వచ్ఛందంగా ఎవరు వచ్చినా ఈరోజు కూడా జాయిన్ చేసుకుంటామని చెప్పాము. అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేసాము. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక మాకు టెర్మినేట్ చేస్తారన్న విషయం తెలియదు, లేకపోతే మేము జాయిన్ అయ్యేవాళ్ళమని వాళ్ళు అనే అవకాశం ఉందని చెప్పి మాకు పైనుంచి చెప్పారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగ యాత్రను ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించారు. విద్యార్థుల్లో దేశభక్తి సేవాభావం పెంచేలా భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ ప్రతినిధులు తెలిపారు.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు 75 మీటర్ల పొడవునటువంటి తిరంగ యాత్ర జరుగుతుంది. వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా స్టూడెంట్స్ కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు అది ఏబీవీపీ గుంటూరు జిల్లా కన్వీనర్. ఏదైతే ఉందో మన ఈ 26th రిపబ్లిక్ డే సందర్భంగా మన వివేకానంద స్ఫూర్తుల్ని, వివేకానంద ఆశయాలతో యువకుల్లో ఇంకా ఉత్సాహం పెంచడం కోసం ఈ విధంగా ఇప్పుడు ఒక చిన్న విరామం.